వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ప్రశాంత వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థులను ఎన్నుకుంటేనే సమాజం బాగుపడుతుందన్న మురళీధర్ సమర్థులను ఎన్నుకుంటే సమాజం బాగుపడుతుందన్న మురళీధర్ యాదవ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుల రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే వారిని ఎన్నుకోవాలని సూచన అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై సీఎం మండిపాటు అధిక వడ్డీలు వసూలు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన వారణాసి వెళ్లేందుకు చివరి నిమిషంలో ఫ్లైట్ డిలే కావడంతో ఆగ్రహం ఇక డీటెయిల్ చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు రామగుండం నియోజకవర్గంలో 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా గోదావరిఖని సెక్రెడ్ హార్ట్ హై స్కూల్లో రామగుండం ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ముగుస్తుండటంతో పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు సమర్థులను ఎన్నుకుంటే సమాజం బాగుపడుతుందని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రముఖ న్యాయవాది మురళీధర్ యాదవ్ పేర్కొన్నారు మొబైల్ ఆడలేడలే మరి నువ్వు ఇప్పటి నుంచి నువ్వు జోలికి రావద్దు ఇక్కడ స్లిప్ ఇచ్చి పంపులే 264 అడ్డ అన్ని కలిసి ఉన్నా కానీ పిఎస్ ఉంటుంది అబ్బా దీనిలో అన్ని కలిసి ఉన్నా కానీ పిఎస్ నెంబర్ ఉండాలి 257 ఇది 257 అందులో ఉంటుంది మన దగ్గర కాదు అందరికీ నమస్కారం నేను మురళీధర్ యాదవ్ అడ్వకేట్ ఇక్కడ సీనియర్ అడ్వకేట్ గోదావరిఖనిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఎవరు నిస్వార్థంగా దేనికి లొంగకుండా ఓటు వేయగలరని ప్రార్థన మనది డెమోక్రాటిక్ కంట్రీ ప్రజాస్వామ్య దేశం ప్రజలచే ఎన్నుకోబడ్డ అందరినీ ఎన్నుకొని మనం వాళ్ళని పంపించేసి మనము ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ ప్రశ్నలు అడిగి మనం వాళ్ళతోటి చేయించగలరని ప్రార్థన నమస్కారం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది
ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి జాగరణ నేపథ్యంలో ఉదయం వేళ ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం 499, ఉపాధ్యాయ ఓట్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. गाड़ी का गेंद वाला गाड़ी इसमें ना करो हाँ डब्बा इसका फोन ఇక్కడ పెట్టండి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని 233 పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ విద్యార్థికులు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కుల రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే వారికి తమ ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు అంగడి పురుషోత్తం, జావేద్, బంగారు కల్లా కిషోర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ని అందరూ పట్టభద్రులు మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ, అట్లానే చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మరి ఈ ఎలక్షన్లో లేదు కదా అని. ఎస్, బీఆర్ఎస్ పార్టీ లేదు. నిజానికి చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఈ ఎలక్షన్లో. ఒకటే విచిత్రం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్లో నేను ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సరళి చూడటం జరిగింది. ఒక ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ గారి కులమేందని అడిగింది, ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి కులమేందని అడిగింది. బాధాకరం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్, పట్టభద్రుల కోసం ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేస్తాము అని చెప్పాల్సిన రెండు ప్రధాన పార్టీలు కనీసం దాని గురించి మాట్లాడకుండా కులాలు, మతాలు, ఈ చిచ్చులు, పిచ్చి మాటలు, వెకిలి చేష్టలు తప్ప ఏమీ జరగలేదు. దయచేసి పట్టభద్రులందరినీ కూడా విఘ్నతతో ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచి జరుగుతుంది, ఏ మాటలు అవసరము, ఎలాంటి పనులు అవసరము, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి, ఇవి ఆలోచన చేసి అందరు పట్టభద్రుల్ని విఘ్నతతో ఓటేయమని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మళ్ళొకసారి దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. లేకపోతే పట్టభద్రులు వినియోగించుకోకపోతే ఓటు హక్కుని భవిష్యత్తులో మన రాష్ట్రానికి అది మంచిది కాదు. సో దయచేసి అందరు పట్టభద్రులు కూడా మీరు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని విఘ్నతతో ఓటేయండి. మన రాష్ట్రం అభివృద్ధికి, రాష్ట్ర అభ్యున్నతికి, ప్రజలకు మంచి చేసే వాళ్ళని చూసి ఓటేయమని చెప్పి అందరిని కోరుతా ఉంది. జై తెలంగాణ. లోక కళ్యాణార్థమై హన్మకొండ తేజ ఇంటర్నేషనల్ స్కూల్లో కాలనీ వాసులందరూ తేజ ఇంటర్నేషనల్ స్కూల్లో చైర్మన్ సృజన పివి రమణారెడ్డి ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం చేశారు. భక్తులు కళ్యాణానికి ముందు శివలింగం వద్ద పంచామృతాలు, భక్తి శ్రద్ధలతో అభిషేక కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తేజ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ పల్లా సృజన రమణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
యొక్క లోక కళ్యాణార్థమై కాలనీవాసులందరికీ కూడా అన్ని విధాలుగా శుభాలు కలగడానికి, అన్ని విధాలుగా జయం కలగడానికి తేజ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంచుమించుగా ఇది 3వ సంవత్సరం మేము కళ్యాణం చేస్తున్నారు సార్ వాళ్ళ ఆధ్వర్యంలో. ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం చేసుకుంటూ మృత్తికా రూపంలో అంటే పుట్టమన్నుతో శివలింగం తయారు చేసి వచ్చిన భక్తులందరితోని పంచామృతాలు, పళ్ళ రసాలు, పంచగవ్య ద్రవ్యాలు వీటన్నిటితోని స్వామివారికి అర్చన, బిల్వదళాలతో నానా రకాల పుష్పాలతో అర్చన చేసి ఆ యొక్క స్వామివారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అభిషేక కార్యక్రమాలు చేయడం వలన ప్రతి ఒక్కరి వారికి చూసినా చేసినా విన్నా అందరికీ కూడా ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి నిత్యం ప్రతి ఇంటిలో ఈ యొక్క కళ్యాణోత్సవం చూసిన వాళ్ళందరూ కూడా చేసిన వారికి చూసిన వారికి విన్నవారికి అందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో దాంపత్య సుఖజీవనంగా ఉంటూ పిల్లలు వాళ్ళకు విద్య అదేవిధంగా కళ్యాణం ఉద్యోగాలు అన్ని విధాలుగా శుభాలు కలగడానికి కళ్యాణోత్సవ కార్యక్రమాలు చేస్తారు. ఈ యొక్క కళ్యాణోత్సవం కూడా ఈ యొక్క విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి కూడా సుఖజీవనంగా ఉండి విద్య ఉద్యోగం సద్బుద్ధి కలగాలని చెప్పి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మా తేజ ఇంటర్నేషనల్ హై స్కూల్లో మా విద్యార్థులు మా బంధుమిత్రులతో కలిసి సంతోషంగా రుద్రాభిషేకం మరియు శివ కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. నా పేరు వి రమణారెడ్డి, తేజ ఇంటర్నేషనల్ హై స్కూల్, బన్సాల్ పబ్లిక్ స్కూల్. ప్రత్యేకత అంటే ఓన్లీ రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు లింగ ఉద్భవిస్తుంది కదా, ఆ సందర్భంగా శివ కళ్యాణం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చి రుద్రాభిషేకంలో పాల్గొన్నందుకు మరియు శివ కళ్యాణంలో పాల్గొంటూ అందరూ ఆ దైవ సన్నిధానంలో ఈశ్వరుడిలో లీనమయ్యి వారి ఆశీస్సులు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సృజన. నేను ప్రిన్సిపల్ తేజ ఇంటర్నేషనల్ హై స్కూల్ యాజ్ వెల్ యాజ్ బన్సాల్ పబ్లిక్ స్కూల్. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కొందరు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం తెలుసుకున్న టౌన్ సిఐ మీడియా సమావేశం నిర్వహించారు. అధిక వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. అలాగే అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులు గురి చేస్తే తెలియజేయాలని టౌన్ సిఐ యువరాజును తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యకాలంలో చాలామంది వడ్డీ వ్యాపారస్తులు 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి అని చెప్పేసి చేస్తున్నారని పోలీసు దృష్టికి వచ్చింది. ఎవరైనా అలా 10 రూపాయల వడ్డీకి కానీ లేకపోతే బైకులు కూడబెట్టుకోవడం కానీ లేకపోతే 5 రూపాయల వడ్డీ కానీ చెప్పి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో లేకపోతే ప్రజలు ఉంటారో మా దృష్టికి తీసుకురండి. అలాంటి వడ్డీ వ్యాపారం చేసి ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ధర్మ వడ్డీ ఏదైతే ఉందో 2 రూపాయల వడ్డీ దాని ప్రకారం ఇస్తే ప్రాబ్లం ఉండదు. చక్కెర వడ్డీ అని చెప్పేసి లేకపోతే ఫైనాన్స్ అని చెప్పేసి రోజు ఫైనాన్స్ అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకి అప్రోచ్ అవ్వండి. అలాంటి వారిపై ఖచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడా బెదరొద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా ఇలాంటి వ్యాపారం ఇలాంటి ఫైనాన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నది. కాబట్టి అలాంటి వాటిపైన ప్రజలు ముందుకు వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఖాళీ చెక్కులు తీసుకొని దానిపైన సైన్ పెట్టించుకొని వడ్డీకి ఇస్తా ఉన్నారు. మళ్ళా డబ్బులు అడిగితానని చెప్తూ ఇంటితో వెళ్ళి గొడవ చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఎవరైతే ఖాళీ చెక్కుల పైన పెడుతున్నారంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఖాళీ చెక్కుల పైన సంతకాలు పెట్టకూడదు. ఖాళీ చెక్కులు పెట్టకుండా దానికి ఎంతైతే డబ్బులు ఇచ్చిట్టాడో అంత డబ్బులు ఇచ్చేటట్టు డేటు వేయాలి, సంతకం పెట్టాలి. ఎప్పుడైనా కానీ ఖాళీ చెక్కులు పెట్టడం అనేది అది రిస్క్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 10,000 ఇచ్చినావు అనుకో, ఖాళీ చెక్కుల పైన 1,00,000 రూపాయలు రాసుకుంటాడు. తర్వాత నువ్వు ఇచ్చిండే నెల కింద ఇచ్చినా అనుకో సంవత్సరం కింద రాసుకుంటాడు. అందుకే ఎప్పుడైనా కానీ కరెక్ట్గా డేటు
తర్వాత ఆ రెండు ఏదైతే ఫామ్ ఉంటుందో ఫామ్ ట్రాన్స్ఫర్ నోట్లో అన్ని ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసి కింద సంతకం పెట్టాలి. అప్పుడైతే దాన్ని మిస్యూజ్ కాకుండా లేకపోతే చీటింగ్ చేయకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఖాళీ ఎంటీ చెక్కులు పెట్టేస్తే మాత్రం అది రిస్క్లోనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి ఎంటీ చెక్కుల పైన సంతకం పెట్టొద్దండి. ఎంత తెలిసిన వాడైనా ఎంటీ చెక్కుల పైన సంతకం పెట్టకూడదు. సార్ వడ్డీ కట్టే లేట్ అయితే ఇంటి దగ్గర వెళ్ళి కొడుతున్నారు కదా సార్, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంటే అలాంటి వాళ్ళు మా దృష్టికి పోలీసుల దృష్టికి వస్తే ఇప్పుడు ఎవరైతే ఇంటి దగ్గర పోయి గొడవ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇంటి దగ్గర పోయి ఎవరైనా న్యూసెన్స్ చేసేవాళ్ళు కానీ ఇట్లా వడ్డీ లేదని చెప్పేసి లేకపోతే రోజువారీ ఫైనాన్స్ నడిపే వాళ్ళు అనుకుని ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు పోలీసు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ప్రెస్ తరఫున లేకపోతే వాళ్ళందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు ఆచరించడం చివరి రోజు కావడంతో వారణాసి వెళ్లేందుకు ప్రయాణికులు శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లిన భక్తులకు చివరి నిమిషంలో ఫ్లైట్ డిలే అంటూ అనౌన్స్మెంట్ చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. 48,000 పెట్టిన ఒక్కొక్క టికెట్ కొనుగోలు చేశామని, ఉదయం 10 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ రాలేదని 3 గంటలుగా ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. సమర్థులను ఎన్నుకుంటేనే సమాజం బాగుపడుతుందన్న మురళీధర్. సమర్థులను ఎన్నుకుంటే సమాజం బాగుపడుతుందన్న మురళీధర్ యాదవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్. కుల రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే వారిని ఎన్నుకోవాలని సూచన. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై సీఐ మండిపాటు. అధిక వడ్డీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన. వారణాసి వెళ్లేందుకు చివరి నిమిషంలో ఫ్లైట్ డిలే కావడంతో ఆగ్రహం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.